హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడే మనం బండి దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. నిన్న నైట్ ఇంటికి వెళ్ళి బాగా ఫ్రెష్గా స్నానాలు చేసి పిల్లలతో ఫుల్ టైం పాస్ చేసి వచ్చాను. ఇంకా జర్నీ అయితే స్టార్ట్ చేసేసుకుందాం. మనకు కూడా టైం అయితే లేదు. ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్ 10 అయితే అవుతా ఉంది. మనం నైట్ 1 గంట 2 ఆ టైంకి మార్కెట్కి వెళ్ళామనుకో ఏ ఇబ్బంది లేకుండా మార్కెట్ దగ్గర బండి అయితే పెట్టుకోవచ్చు. మనం జర్నీ అయితే స్టార్ట్ చేసేద్దాం. మన నారాజన్ వచ్చేసి మనకి సెండ్ ఆఫ్ ఇచ్చేదానికి బండి దగ్గరికి అయితే వచ్చాడు అనమాట. ఇంకా అన్న వచ్చేసి వేరే బండ్లకి అయితే వెళ్తూ ఉంటాడు. ఇంకా ఆయన కూడా ఏదైనా లోడ్ వస్తే ఆయన కూడా మనకి చెన్నైలో కలుసుకునే అవకాశాలు కూడా ఉంటుంది. జర్నీ అయితే స్టార్ట్ చేసేసాం. ఇక్కడ కనిపించే ఊరంతా మా ఊరే చూడండి. మా ఊరు వచ్చేసి కోసిగి మండలం అనమాట. ఇంకా మనకి ఇక్కడ నుండి చెన్నై వచ్చేసి కరెక్ట్గా మనకి 600 కిలోమీటర్లు అయితే వచ్చేస్తుంది. జర్నీ అయితే స్టార్ట్ చేసేసాం. మహారాష్ట్ర నుండి మనం చెన్నైకి లోడ్ అయితే తీసుకుని వస్తూ ఉన్నాం కదా. ముందుగా మనం మహారాష్ట్ర దాటిన తర్వాత కర్ణాటక వచ్చేస్తుంది. కర్ణాటక దాటగానే మనకి ఆంధ్ర అయితే వచ్చేస్తుంది అనమాట. ఆంధ్ర బార్డర్ ఎప్పుడైతే మనకు టచ్ అవుతుందో అక్కడ నుండి కరెక్ట్గా ఒక 15 కిలోమీటర్లు అట్లా వెళ్ళిన తర్వాత మెయిన్ రోడ్లో సైడ్ ఒక 10 కిలోమీటర్లు అయితే మా ఊరైతే వచ్చేస్తుంది. ఇంకా మనం అక్కడ ఇక్కడ ఆపి స్నానాలు చేసి వెళ్ళేది ఎందుకు, ఊరికి వెళ్ళి స్నానాలు చేసి వెళ్దామని చెప్పేసి ఇలా ఊరికైతే వచ్చేసాం. ఇక్కడ కనిపించే అంత సేన్లు వచ్చేసి పత్తకొండ నుండి గుత్తికి వెళ్ళే దారిలో జొన్నగిరి వచ్చేస్తుంది. ఆ జొన్నగిరి దాటిన తర్వాత ఈ సేన్లని చూస్తున్నారు కదా. ఈ సేన్లో వచ్చేసి మనకి ఎండాకాలం ఎప్పుడైతే అయిపోయి ఫస్ట్ వర్షం ఎప్పుడైతే పడుతుందో ఆ వర్షం పడినప్పుడు ఇక్కడ చూడాలి చాలామంది వజ్రాలు వెతుకులాట అయితే సాగుతూ ఉంటుంది అనమాట. ఈ ఏరియాలో వచ్చేసి ఇక్కడ పక్కనే కర్నూలు డిస్టిక్, ఆ తర్వాత అనంతపురం డిస్టిక్, ఆ చుట్టుపక్కల చాలామంది వచ్చి కార్లు, బైకులు, సైకిళ్ళు అంతా నడుచుకొని ఇలా వచ్చి క్యారియర్లు కట్టుకొని అదే పనిగా ఇక్కడ వజ్రాలు అయితే వెతుకుతూ ఉంటారు అనమాట. ఇప్పుడు మనం అదే ఏరియాలో వెళ్తూ ఉన్నాం కాబట్టి తెలియని వాళ్ళకి ఇలా చెప్పడం అయితే జరుగుతూ ఉంది. ఇప్పుడు వచ్చేసి వర్షాలు పడి స్టార్ట్ అయినాయి. అక్కడే పంటలు కూడా వేసారన్నమాట. అక్కడక్కడ పంటలు వేసినప్పుడు ఇంకా అక్కడ పొలంలో ఉండే రైతులు వచ్చేసి ఇంక ఊరుకోరు కాబట్టి ఎవరైతే ఇప్పుడు జనాలు అయితే లేరు. ఊర్లో నుండి బయలుదేరినప్పటి నుండి మనం ఎక్కడ స్టాప్ అయితే చేయలేదన్నమాట. అలాగే అక్కడ నుండి గుత్తి వరకు రోడ్డు మామూలుగా అయితే ఉంటుంది అనమాట. జర్నీ అస్సలు సాగదు. అందుకే మనం వచ్చేటప్పుడు రోడ్లు చాలా గుంతలు పడి అక్కడ రాళ్ళు రప్పలు అయితే తేలాయి. మళ్ళీ టైర్లు ఎలా ఉన్నాయి అంటే ఒకసారి మనం కూడా నిలబడి ఒకసారి చెక్ చేసేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి మనం కరెక్ట్గా గుత్తి దగ్గర అయితే ఉన్నాం. ముందు ఒక టీ హోటల్ అయితే కనిపించింది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ బండి ఆపేసుకొని ఒకసారి మనం బండి అంతా చెక్ చేసేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి కరెక్ట్గా గుత్తిలో అయితే ఉన్నాం. ముందుగా మనం టైర్లు అన్నీ చెక్ చేసేసుకుందాం. అక్కడి నుంచి ఎక్కడ ఆపలేదు కదా. టైర్లు ఎలా ఉన్నాయో ఏంటో ఒకసారి అన్న మన శంకరన్న అన్నీ చెక్ చేసేసుకుంటున్నాడు అనమాట. టైర్లు వచ్చేసి రాళ్ళు అట్లాంటి ఏం లేదు. ఏమున్నాయి రాలేమన్నా ఏం లేదు. బాగుండాలి టైర్లు ఏమి. బాగుండా యువతల సైడ్ ఆ మట్టిలే కదా, రోడ్డు బాగాలేదు. దానికి ఒకసారి చెక్ చేసుకుందామని ఆపేమను. కరెక్ట్గా ఇప్పుడు వచ్చేసి గుత్తి దగ్గర అయితే ఉన్నాం. టీ స్టాల్ దగ్గర బండి అయితే ఆపేసి ఒకసారి బండి మీద పట్టల మీద ఏమైనా నీళ్ళు ఏమన్నా ఆగాయి అంటే ఒకసారి చెక్ చేసేసుకుందాం. కర్ణాటక నుండి వర్షం అయితే ఫుల్ పడింది. ఆ తర్వాత ఊరికి వచ్చిన తర్వాత మేము కూడా ఏం చెక్ చేసుకోలేదు. మార్నింగ్ మనం వెళ్ళేటప్పుడు అప్పుడు కూడా చెక్ చేసుకోలేదు. అందుకే ఇప్పుడు ఒక చోట బండి టీ స్టాల్ దగ్గర ఆపాము కదా, పైన ఏంటో పరిస్థితి అని చెక్ చేసుకుందామని చెక్ చేసుకుంటూ ఉన్నాను. ముందు భాగం నుండి అయితే బాగానే ఉంది. వెనకాల వచ్చేసి గుంత అయితే పడింది. ఇక్కడ తార్పలు కూడా నిమ్మ అయితే ఉంది చూడండి. నీళ్ళు ఆగినట్టున్నాయి. ఇంకా రన్నింగ్ అయింది కాబట్టి అలాగే ఆరిపోయినాయి అనమాట. మళ్ళీ మనకి ముందు ఏదైనా వర్షం పడింది అనుకో మళ్ళీ ఎక్కడన్నా మళ్ళీ ఆపు మళ్ళీ చెక్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఆ పట్టాల మీద నీళ్ళు ఏవైతే ఉన్నాయో నిలబడినప్పుడు ఏమవుతుందంటే ఆ డ్రాప్ సంచుల లోపలికి వెళ్ళిపోయి తడిచిపోయి ఆ తర్వాత అన్లోడ్ అయిన తర్వాత అక్కడ వాళ్ళకి ఏదైనా తడిచిన సంచి ఏదైనా ఉంటే మనకి కిరాయిలు అనేది కట్ చేసుకొని కిరాయి అయితే ఇచ్చేస్తూ ఉంటారు అనమాట. రాయల చెరువు దగ్గర హైవేలో వెళ్తూ ఉంటే అక్కడ ఒక చోటు మనకి రన్నింగ్లో సౌండ్ అయితే వచ్చేది అనమాట. ఏదో టక్క 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 అని ఏదో సౌండ్ అయితే వచ్చేది. ఏంది సౌండ్ వస్తూ ఉందని చెప్పేసి టైర్లు ఏమైనా రాళ్ళు ఏమైనా ఉన్నాయో ఏంటో చెక్ చేసుకుందామని బండి ఆపి చెక్ చేసుకుంటూ ఉన్నాం. బండిలో ఎక్కడో రాళ్ళు అయితే ఉన్నాయి. మనం వెనకాల బండి ఆపినప్పుడు అక్కడంతా బురదగా అయితే ఉండదు కదా. మన టైర్లు అచ్చులు ఏవైతే ఉన్నాయో అందులో బురద అంతా పేరుకుపోయిందనమాట. అందుకే టైర్లలో రాళ్ళు అయితే కనిపించలేదు. ఇప్పుడు హైవే మీద బండి అయితే నిలబెట్టాం కాబట్టి రాళ్ళు కనిపించాయి. రాళ్ళ సౌండే క్లియర్ చేసుకొని బయలుదేరదాం. హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నైట్ వచ్చేసి మనం కరెక్ట్ 2:30 ఆ టైంలో మార్కెట్కి రావడం అయితే జరిగింది.
మనం శివారెడ్డి ట్రేడర్స్కి అయితే మనం బండి అయితే తీసుకొచ్చేసాం. కాకపోతే అక్కడ ఆల్రెడీ 2 బండ్లు మహారాష్ట్ర నుంచి వచ్చిన బండ్లు అయితే ఉన్నాయి. అక్కడ వాళ్ళకి సంబంధించిన అంగడి ఇంకో అంగడిలో అయితే మనకి అన్లోడింగ్ పాయింట్కి అయితే బండి అయితే పెట్టించాడు అనమాట. ఇక్కడ టమాటా మార్కెట్లో అయితే బండి అన్లోడ్ అయితే చేస్తూ ఉన్నారు. చూడొచ్చు, ఇదే శివారెడ్డి అంగడి వాళ్ళు ఇంకో 2 అంగడికి అయితే పంపించారనమాట. ఇదే మన బండి అక్కడ దాకా ఖాళీ అయిపోయింది సగం దాకా. ఇక ఇక్కడ నుంచి మళ్ళీ బయటికి అన్లోడింగ్కి అయితే తిరిగేదానికి అయితే వెళ్తూ ఉన్నాం. చెన్నై కోయంబేడు మార్కెట్లో వచ్చేసి ఉల్లిపాయ లోడ్ ఏదైనా తీసుకొచ్చినప్పుడు ఒకే చోటే అన్లోడ్ అయితే కాదు, వాళ్ళు కొద్ది వరకు దించుకుంటారు. ఆ తర్వాత ఇక్కడ లోపల లోకల్ అంగళ్ళు ఏవైతే ఉంటుందో ఆ అంగళ్ళకి రాసి ఇచ్చేస్తారనమాట. 60, 70, 100, 150 అట్లా తిప్పుతూ అన్లోడ్ అయితే జరుగుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు అలాగే మనం వేరే చోటుకి అయితే పిలుచుకొచ్చేసాడు. ఇక వెనక రివర్స్ కొట్టించైతే పెట్టించారు అండి. ఇంకా ఇప్పుడు ఇక్కడ ఎలా దించుతూ ఉన్నారు, ఇక్కడ కొన్ని దించిన తర్వాత మళ్ళీ ఇంకొక చోటుకి అయితే పిలుచుకెళ్తారు. అట్లా మొత్తానికి ఒక 7, 8, 10 అంగులు అట్లా తిప్పుతూనే ఉంటారు అనమాట. మార్కెట్లో వచ్చేసి ఉల్లిపాయలు ఒక చోట అయితే అన్లోడ్ అయితే కాదు, లోకల్ అయినా మహారాష్ట్ర గడ్డ అయినా అందరికీ సేమ్ అంగులు అయితే తిప్పుతూ ఉంటారు. మార్కెట్లో మొత్తానికి అన్లోడ్ కంప్లీట్ చేసినసరికి టైం వచ్చేసి మనకి 2:30 అయితే అయిందనమాట. మనకి కిరాయిలో అన్నీ ఏదైతే ఉన్నాయో అన్నీ తీసేసుకొని ఇక్కడ నుండి మనం వచ్చేసి ఇప్పుడు మాధవరం దగ్గర బొంబాయి పార్కింగ్ అయితే ఉంటుంది అనమాట. ఆ పార్కింగ్ దగ్గరికి వెళ్దామని చెప్పి అయితే వెళ్తూ ఉన్నాం. ఈరోజు ఆదివారం కాబట్టి లోడింగ్ ఏం పెద్దగా అయితే ఉండదు, అందుకే మనం బండి తీసుకెళ్ళి అక్కడ పార్కింగ్ అయితే సేఫ్టీగా అయితే ఉంటుంది. స్నానాలు చేయడానికి కానీ మళ్ళీ మనకి బండి పెట్టుకునే దానికి చాలా సేఫ్టీగా అయితే ఉంటుంది. మనం అక్కడికైతే వెళ్ళిపోదాం. ముందుగా మనం మార్కెట్ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు స్లిప్ అయితే చూపించాలన్నమాట. మనం లోపలికి మార్కెట్లోకి ఎప్పుడు ఏ టైంకి లోపలికి వచ్చింటామో ఆ టైం నుంచి 12 అవర్స్ మనకు టైం అయితే ఉంటుంది. ఆ టైం దాకా అయితే మనకు ఆ స్లిప్ అయితే నడుస్తుంది అనమాట. అంటే మార్కెట్లో వచ్చేసి మనకు ఉండేదానికి వాళ్ళు ఈ గేట్ రూపంలో 300 వసూలు చేస్తూ ఉంటారు. మనకు టైం అయిపోయింది కాబట్టి 2 గేట్లు అయితే కట్టుకొని వెళ్తూ ఉన్నాం. 600 అయితే కట్టేసి పార్కింగ్కి వెళ్తున్నాం. ఆదివారం దగ్గర పార్కింగ్ అయితే వచ్చేసాం. పార్కింగ్కి వచ్చిన తర్వాత ఆల్రెడీ ఇవాళ సండే కాబట్టి చాలా బండ్లు పార్కింగ్లో ఉండి బండ్లు పెట్టేదానికి ప్లేస్ అయితే లేకపోయిందనమాట. ఇంకా బండ్లు కూడా లోపలికి అయితే వదలలేరు. ఇంకా సరేలే అని చెప్పేసి మనం రోడ్డు పక్కనే ఒక పంచర్ షాప్ దగ్గర గ్రీసు కొట్టిలేదు, గ్రీసు గాలి చెకింగ్ అన్నీ చేయించుకుంటా ఉన్నాం. మనం మద్రాసులో మాధవరం దగ్గర బొంబాయి పార్కింగ్ దగ్గరకి అయితే వచ్చేసాం. మనకు పార్కింగ్ ఫుల్ ఉండడం వల్ల రోడ్డు పక్కనే పెట్టేసుకుని గ్రీస్ అవన్నీ కొట్టించేసుకుందాం. అలాగే ఇక్కడ ఆదివారం కాబట్టి లోడింగ్ చాలా స్లోగా ఉంది. సాయంత్రం టైం వచ్చేసి మనకు 5:30 అయితే అవుతా ఉంది. ఇక్కడ నుండి మనం తిరుపతికి ఎంటీ అయితే వెళ్ళబోతున్నాం. తిరుపతి నుండి స్క్రాప్ లోడ్ మంత్రాలయం దగ్గర మాధవరం అయితే లోడ్ అయితే పెట్టేసుకున్నాం. మనం తిరుపతికి అయితే బయలుదేరదాం. చెన్నై నుండి నైట్ తిరుపతికి అయితే బయలుదేరేసి నైట్ తిరుపతిలో పెట్టి పడుకున్న తర్వాత అడ్రస్ ఎక్కడో ఏంటో మనకైతే తెలియదు. ఉదయాన్నే పార్టీకి ఫోన్ చేసిన తర్వాత ఆయన బాలాజీ కాటా వేసుకుని ఆయన పాయింట్లో అయితే బండి అయితే పెట్టించారు. చూడండి, 7ంటికి లోడ్ అయితే మొదలు పెట్టారు. ఇప్పటిదాకా మనకి లోడు సగం దాకా కూడా సరిగ్గా కాలేదు. టైం వచ్చేసి మనకి 4 అయితే అవుతా ఉంది. ఈరోజు కూడా లోడ్ అయ్యేది నాకైతే డౌట్గా అయితే ఉందన్నమాట. ఎప్పుడో పొద్దున్న 7ంటికి మొదలు పెడితే ఇప్పటిదాకా సగమే అయింది. ఇంకా సగం లోడ్ చేయాలంటే టైం పట్టే లెక్కనైతే కనిపిస్తూ ఉంది. మరి ఏ టైం అవుతుంది ఏంటో చూద్దాం. సోమవారం నైట్కి సగం లోడ్ అయితే చేశారు. ఆ తర్వాత 2 రోజుల తర్వాత బుధవారం సాయంత్రానికి ఇంకొక చోటికి లోడింగ్కి అయితే పంపించారు. ఇంకా మనకి మొత్తం లోడ్ వచ్చేసి ఇక్కడే అని అయితే చెప్పారనమాట. ఇది స్క్రాప్ది పెద్ద గోడను. ఇక్కడ ఆటోలో ఉన్న వ్యక్తిని అయితే చూడండి, ఇలా ఆటోలు వేసుకొని ఎక్కడైనా ఊర్లో కానీ విలేజ్ల్లో కానీ పాత సామాన్లు ఉంటే తీసుకుంటామని చెప్పి అడుగుతూ వస్తూ ఉంటారు కదా. మనం పాత సామాన్లు ఇంట్లో ఏమైనా వేస్ట్ ఏమైనా ఉంటే వీళ్ళకి వేస్తాం. వీళ్ళు వేసిన తర్వాత ఆటో వాళ్ళు వచ్చేసి ఇక్కడ పెద్ద గుజరీది ఎక్కడైతే ఉంటుందో అక్కడ అమ్ముకుంటూ ఉంటారనమాట. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, అన్ని పాత ఫ్రిడ్జ్లు ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయన్నమాట. ఇందులో ఈ స్క్రాప్ ఎక్కడైతే తీసుకుని అమ్ముతూ ఉంటారో వీళ్ళు వచ్చేసి ప్లాస్టిక్ అంతా సపరేట్ తీసుకుంటారు. తర్వాత ఇనుము అంతా సపరేట్ తీసుకొని ఇనుము ఫ్యాక్టరీకి ఇనుము పంపించేస్తారు లోడ్ చేసేసి. ప్లాస్టిక్ లోడ్ అంతా ప్లాస్టిక్ కంపెనీకి పంపించేస్తారు. మళ్ళీ ప్లాస్టిక్ కొత్తగా తీస్తారు, ఇనుము కూడా కొత్తగా తీసేస్తారు అనమాట, కరిగిచ్చేసి. ఆ లోడ్కి అయితే వచ్చేసాం. ఆల్రెడీ మనకున్న ముందు ఒక బండి లోడ్ అయితే చేస్తా ఉన్నారు. ఇది 2 రోజులు అయిందంటే ఇక్కడికి వచ్చి. ఇవాళకి కంప్లీట్ అయితే అయిపోతుంది. మరి దీనికి చేసిన తర్వాత మన బండికి ఎప్పుడు చేస్తారో ఏంటో తెలియదు. వచ్చింది మీ బండికి లోడ్ అయితే చేస్తామని అయితే చెప్పారు.
ఈరోజు కూడా మన బండి లోడ్ అయితే కాలేదు. ఒక బండికి లోడ్ అయితే కంప్లీట్ చేసి పంపించేశారు. ఇక మనం మార్నింగ్ అయితే లోడ్ చేస్తామని అయితే చెప్పారనమాట. టైం వచ్చేసి మనకి 10 అయితే అవుతా ఉంది. ఇంకా మనం బండిలో ఏదైనా పడుకుందామంటే ఫుల్ వేడి. ఇంకా పైన ఏదైనా పడుకుందామంటే అక్కడ కూడా దోమలు ఆ స్క్రాప్ అంతా వేసారనమాట. పడుకోవడానికి ఛాన్స్ అయితే లేదు. ఇంకా ఏం చేయాలో తెలియక ఇంకా లారీ కిందనే ఇలా గుజిరి మధ్యలోన ఇలా పడుకుంటామని కల్లో కూడా అనుకోలేదు. కానీ తప్పని పరిస్థితిలో గుజిరిలో ఇలా పడుకుంటున్నాం. ఇలా కళ్ళలో కూడా అనుకోలేదు ఇలా గుజిరి మధ్యలో పడుకుంటానని. ఏం దోమలు రా నాయనా, దోమలా చచ్చిపోతున్నాం దోమలకి. ఏం చేస్తాం మామూలు ఇంకా మన తిప్పు గాలి బాగుంటది, గాలి లేకుంటే గాలి వస్తుందని వేసుకున్నాం కింద. ఇంకా మళ్ళీ బండ్లో పడుకుంటే బండ్లో వేడికి అయ్యలేదు. ఏదైనా ఫ్యాన్ వేసుకున్నామన్నా ఆల్రెడీ 3-4 రోజులు బండి అయితే ఆగింది. బండి రన్నింగ్ అయితే బ్యాటరీలు కూడా ఛార్జింగ్ అవుతుంది. మనము కొద్దిగా ఏదో 1-2 గంటలు 3 గంటలు ఫ్యాన్ కూడా వేసుకున్నా కూడా మనకు కూడా ఏ ఇబ్బంది అయితే ఉండదు. బండి షెల్ఫ్ అవుతుంది, ప్రాబ్లం అయితే ఉండదు. 3 రోజులు 4 రోజులు బండి ఆగితే ఇట్లనే ఉంటుంది అనమాట. మన బండి వచ్చేసి చూడొచ్చు మీరు కూడా సగం దాకా అయితే లోడ్ అయితే అయింది. మిగతా సగం మళ్ళీ రేపు మధ్యాహ్నం అవుతుందో రేపు సాయంత్రం అవుతుందో తెలీదు. రేపు నైట్ పోతా బయటికి అంటున్నాడు. ఎప్పుడన్నా చేయని ఇంక వచ్చాము. ఇంక మన పరిస్థితి వచ్చేసి ఇట్లనే ఉంటుంది అనమాట. ఇంక మన లారీ వాళ్ళది ఇంక మనం ఏం చేస్తాం, ఇంక వచ్చిన తర్వాత జిగ్బడ్డాం. చూడండి మనకు కూడా ఇంకా ప్లేస్ వచ్చేసి పైన పడుకుందామంటే పైన అంతా లోడ్ ఉంది కాబట్టి గుజిరి సోమర్లో పడుకోదానికి ఛాన్స్ అయితే లేదు. అందుకే ఇంకా మేము వచ్చేసి కింద ఇలా పట్టాలు అయితే బండ్లో ఉందనమాట. ఇలా పట్టా వేసేసుకుని కింద అయితే ఇలా పడుకుంటా ఉన్నాం. ఎందుకంటే గాలి గీలు బాగా వస్తుందని చెప్పేసి ఇలా కింద అయితే వేసుకున్నాం శంకరన్న నేను. గురువారం నైట్ 9 అయితే అవుతా ఉంది. మొత్తానికి లోడ్ అంతా కంప్లీట్ అయితే చేశారు చూడండి. ఇంకా బాగా తాడైతే కట్టుకోవాలి. దీనికి పట్టాలు గిట్టాలంటే వేసుకునేది అట్లాంటివి చేయకూడదు. ఎందుకంటే స్క్రాప్ కాబట్టి ఏ కడ్డీ ఏ పైపు ఎలా ఉంటుంది ఏంటో తెలీదు. పట్టాలు బొక్కబడి మన పట్టాలు దెబ్బతినిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి మేము తాళ్ళు అయితే ఫుల్ టైట్గా అయితే కట్టేసుకున్నాం. ఇంకా ఇక్కడ నుండి మనం కాటకైతే వెళ్ళాలన్నమాట. మనం వచ్చేటప్పుడు ఎంటీ కాట బాలాజీ కాట అయితే వేసుకొచ్చేసాం. మరి ఇది కాట ఎంత వచ్చిందో ఏంటో మనకైతే తెలియదు. ఒకసారి కాట దగ్గరికి వెళ్ళి కాట అయితే వేసుకుందామని చెప్పి ఇక్కడి నుంచి మనం నిదానంగా చూసుకుని బయలుదేరుతున్నాం. చూడండి ఫ్రెండ్స్, మొత్తానికి మన బండి ఇవాళ గురువారం నైట్ 10:30 అయితే అవుతా ఉంది. మనం సోమవారం లోడింగ్కి వచ్చాం. చెన్నై నుండి తిరుపతికి వచ్చాం. తిరుపతిలో మనకి సోమవారం సగం లోడ్ అయితే చేశారు. ఆ తర్వాత అశ్చనోళ్ళు కొద్దిగా బండి ఆపేసి కొద్దిగా ప్రాబ్లం అయితే తర్వాత వీళ్ళు పార్టీలు వాళ్ళంతా మాట్లాడుకునేసరికి 2 రోజులు అయితే పట్టిందనమాట. తర్వాత ఫైన్ ఒక 5,000 ఫైన్ వేసిన తర్వాత మన బండి నిన్న లోడు కొద్ది వరకు పెట్టారు. ఆ తర్వాత ఇవాళ కంప్లీట్ అయితే చేశారనమాట. ఈ ట్రిప్ వచ్చేసి 4 రోజులు ఆల్ట్ అయితే అయిపోయింది. అస్సలు అనుకోలేదు కల్లో కూడా. ట్రిప్పు ఏదో తొందరగా అవుతుందేమో అని నేను అట్లా అనుకున్నాను. కాకపోతే ఇక్కడ వచ్చిన తర్వాత ఇలా ఆల్ట్ అవుతుందని అస్సలు కూడా అనుకోలేదు. సరే ఒక ట్రిప్ అట్లా అవుతుంటుంది, మనం కూడా ఏం చేసేదైతే లేదు. ఫుల్ బేజార్ అంటే బేజార్ వచ్చిందనమాట. ఆ గుజిరి లోడ్కి వెళ్ళి మేము కూడా గుజిరి వాళ్ళు అయిపోయామన్నమాట. అక్కడికి వెళ్ళి అసలు వెళ్ళే వాళ్ళమే కాదు, ఏదో ట్రిప్ తొందరగా అవుతుంది కదా అని అన్లోడ్ అయిన తర్వాత చిన్న ఆశపడి తిరుపతికి వచ్చాను. తిరుపతిలో ఇలా ఆల్ట్ అవుతుందని కళ్ళు కూడా అనుకోలేదు. సరే ఏదేమైనా ఇంకా జర్నీ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఒక్కోసారి అనుకోకుండా ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. ఈ స్ట్రైట్కి వెళ్ళిపోతే చెన్నై వెళ్తుంది, వెనకాల వచ్చేసి చిత్తూరు ఆ హైవే అనమాట. డైరెక్ట్గా చాలామంది ఇక్కడ పచ్చసరికి లోడ్లు తీసుకొని కలకత్తా వైపు వెళ్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే పచ్చసరికి లోడ్ కాబట్టి టైమింగ్ లోడ్లు చాలా ఓవర్ స్పీడ్ మీద అయితే వెళ్తూ ఉంటారు. మనం వచ్చేసి కొద్ది దూరం వెళ్ళిన తర్వాత లెఫ్ట్కి అయితే కట్ చేసుకోవాలి. లెఫ్ట్ కట్ చేసుకున్న తర్వాత కడప, తర్వాత తాడిపత్రి నుంచి గుత్తి ఆ రోడ్డు మీద అయితే వెళ్తూ ఉండాలన్నమాట. మన బండిలో ఉండే సరుకు వచ్చేసి మంత్రాలయం దగ్గర మాధవరంకి అయితే లోడ్ అయితే ఎత్తుకున్నాం. అలాగే మనం వెళ్తూ తాడిపత్రిలో ఒకసారి వీల్ అరేంజ్మెంట్ అయితే కంపల్సరీ చేసుకునే వెళ్ళాలి. ఎందుకంటే సెకండ్ ఫ్రంట్ టైర్లు వచ్చేసి చాలా అరుగుదల అయితే అవుతూ ఉందన్నమాట. 4 టైర్లు ఒకేసారి వేసాను. కాకపోతే వెనకాల వచ్చేసి అస్సలు అచ్చులు అనేది కనిపిస్తలేవు సరిగా. మనకు ముందు బటన్లో వచ్చేసి అచ్చులు బాగానే కనిపిస్తున్నాయి. అందుకే ఇలాగే ఉంటే లేట్ అవుతే టైర్ అంతా రాసుకుని వెళ్ళిపోతుంది అనమాట. అందుకే వీల్ అరేంజ్మెంట్ తాడిపత్రిలో చేయించుకుందాం. తాడిపత్రికి అయితే వచ్చేసాం. మనం తెల్లవారుజామున 5:30 ఆ టైంలో వచ్చేసాం అనమాట. ఆ టైంలో ఇంకా వీల్ అరేంజ్మెంట్లో ఎవరు లేకపోయేసరికి బండి అయితే అక్కడ ఆపి 8:30 ఆ టైంలో వచ్చారు వాళ్ళు. ఇప్పుడే బండి ఎక్కేయమని అయితే చెప్పారనమాట. బండి అయితే ఎక్కేయబోతున్నాం చూడండి. మనకి వీల్ అరేంజ్మెంట్ చేయించుకున్న తర్వాత ప్రాబ్లం ఏంటో ఏమన్నది మనకి తర్వాత తెలుస్తుంది. చూద్దాం. మనం ముందుగా వీల్ అరేంజ్మెంట్ అయితే ఎక్కిచ్చేసాం.
వీల్ అరేంజ్మెంట్ ఎక్కించిన తర్వాత ముందుగా మన బండి న్యూట్రల్ చేసుకొని హ్యాండ్ బ్రేక్ అయితే తీసేయాలి. తీసిన తర్వాత వీల్ చౌకులు బండికి అయితే పెట్టేస్తారు. పెట్టిన తర్వాత వాళ్ళు కంప్యూటర్లో చెక్ చేసుకునే దానికి తేడాలు ఏ ఉన్నాయి ఏం లేదు చెక్ చేసుకునే దానికి వీల్ కప్పులు మాత్రం ఇలా పెట్టేసుకుంటారు అనమాట. పెట్టుకొని కంప్యూటర్ చెక్ చేసుకున్న తర్వాత టైర్ ఏవైతే ఎక్కువ అరుగుదల ఉంటుందో వాళ్ళు కంప్యూటర్లో చూసుకొని ఆ అరుగుదల తేడాలన్నీ ఇలా సరి చేస్తూ ఉంటారనమాట వీళ్ళు. అలాగే యూ క్లాంపులు కూడా నట్ బోల్ట్ అన్నీ లూజ్ చేసుకొని టైరు డమ్మీ హౌజింగ్ టైర్లు ఏవైతే ఉంటాయో వెనక ముందు ఉంటాయి కొద్దిగా దాన్ని కూడా సరి చేశారు. ఇంకా తేడాలన్నీ క్లియర్ అయితే అయిపోయినాయి. ఇంకా బయటకైతే తీసేసుకొని మళ్ళీ మనం నెక్స్ట్ ట్రిప్లో టైర్లు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం. ఏమన్నా అరుగుదల ఉన్నాయి ఏం లేదో మళ్ళీ అప్పుడైతే చెక్ చేసేసుకుందాం. ఏదేమైనా మొత్తానికి వీల్ అరేంజ్మెంట్ అయితే కంప్లీట్ అయితే చేసేసుకున్నాం. మళ్ళీ ఈ ట్రిప్ మళ్ళీ ఇంకో ట్రిప్ ఎక్కడన్నా వెళ్ళొచ్చిన తర్వాత టైర్లు అరుగుదల మళ్ళీ అలాగే ఉన్నాయో ఏంటో మళ్ళీ ఒకసారి చెక్ చేసేసుకుంటే సరిపోతుంది. మొత్తానికి ఇది 3 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి కంపల్సరీ వీల్ అరేంజ్మెంట్ అయితే చేయించుకోవాలి. ఎందుకంటే ఇంకా మనం చెక్ చేసుకున్నట్లు అలాగే ఉన్నామనుకో టైర్ వచ్చేసి బాగా అరిగిపోయి తర్వాత మనకి సాప్ అయిపోయి టైర్ తొందరగా చేతికైతే వచ్చేస్తూ ఉంటుంది అనమాట. అందుకే నెక్స్ట్ మళ్ళీ చూద్దాం. ఆల్చెరువులో మన బండి ఫ్రంట్ వీల్లో వచ్చేసి ఏదో సౌండ్ అయితే వచ్చేది. అందుకే ఒకసారి మెకానిక్ చూపిద్దామని ముందు వీల్ అయితే ఉప్పించిన తర్వాత చూడండి పైనుండే లైనింగ్ వచ్చి ముక్కలు ఎగిరిపోయింది. కింద లైనింగ్ వచ్చేసి అస్సలు లేదు. అంత రన్నింగ్లో బాగా తినేసింది అనమాట. పైన కొద్దిగా కిందది వచ్చేసి ఎక్కడ ఊడిపోయిందో తెలీదు. ఇది వచ్చేసి ఆల్రెడీ నాకు సౌండ్ అయితే వచ్చింది. కాకపోతే మెకానిక్ కూడా చూపించిన తర్వాత బ్రేక్ ఎక్కువ చేశారు అందుకే అలా వచ్చిందని చెప్పి అయితే అన్నారు. సరే ఇంకేదేమైనా ఇప్పుడు రాల్చర్లో మెకానిక్ చూపించిన తర్వాత లైనింగ్ అయితే కొత్తదైతే కొట్టించేసాను. ఇక్కడ పని అయితే అయిపోయింది. ఇంకా టైర్ ఫిట్ చేసేసుకొని ఇంకా మనం బయలుదేరిపోదాం ఇక్కడ నుండి. మామూలుగా ఒక్కోసారి వీల్ అరేంజ్మెంట్ చేయించినప్పుడు ఇట్లాంటి పనులు వస్తుంటాయి చిన్నవి. ఇంక మామూలు అన్నీ సర్దుకునితో పోతూ ఉండాలన్నమాట. లారీలో వచ్చేసి ఏ పని ఎప్పుడు ఎక్కడ ఏ మధ్యలో జరుగుతుంటుందో దారిలో తెలీదు. కానీ మొత్తానికి ఏదేమైనా అన్నీ ఓపిక మీద నిదానంగా చూసుకొని వెళ్తూ ఉండాలి. లారీ అంటేనే ఓపిక ఉండాలన్నమాట. మనకి ఇక్కడ పని అయితే అయిపోయింది. ఇంకా బయలుదేరేసాం. చెరువు నుండి కరెక్ట్గా మనకి అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి 130 కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నాం. మనకి టైం వచ్చేసి 2 అయితే అవుతా ఉంది. ఇంకా సాయంత్రం అయితే వెళ్ళిపోతాం అన్లోడింగ్ పాయింట్కి. మన బండికి లైనింగ్ వచ్చేసి బాగానే ఉంది మందంగా. కాకపోతే ఆ లైనింగ్ వచ్చేసి పోవడానికి కారణం వచ్చేసి అందులో రివీట్లు వచ్చేస్తాయి సిల్వర్వి. ఆ రివీట్లు వచ్చేసి అక్కడ ఎక్కడైతే మెకానిక్ ఆ లైనింగ్ కొట్టాడో ఆయన సరిగా రివీట్లు వచ్చి కొట్టలేదని అయితే చెప్పాడు ఇక్కడ ఉండే మెకానిక్. ఆ రివీట్లు సరిగా కొట్టలేకున్నప్పుడు ఇలా లైనింగ్ కట్ అయిపోయి ఇలా ముక్కలు ఎగిరిపోయి ఇట్లా అయ్యేది జరుగుతూ ఉంటుంది. దానివల్లనే ఇలా జరిగింది మీకు ఇప్పుడు అని అయితే చెప్పాడు. సరే ఏదో మా టైం బాగా లేకున్నప్పుడు ఎన్నో జరుగుతుంటాయని చెప్పేసి కొత్త లైనింగ్ అయితే కొట్టేశాను. ఆ తర్వాత వచ్చేసి మనకి అన్లోడింగ్ కూడా ఇవాళే అయిపోయేదన్నమాట శుక్రవారం. కాకపోతే మనకి వీల్ అరేంజ్మెంట్ చేయించుకునేది ఉంది కాబట్టి బండి అయితే ఆపేసి మనం వీల్ అరేంజ్మెంట్ చేయించుకున్నాం. మామూలుగా అక్కడ తాడిపత్రిలో చేయకోకుండా అలాగే అన్లోడింగ్ పాయింట్ దగ్గర ఎక్కడన్నా చేయించుకుందాము అనుకున్నా మనకి గుత్తి తగులుతుంది, తర్వాత ఆదోని తగులుతుంది. మనకి గుత్తి ఆదోని ఆ ఏరియాలో ఎక్కడ వీల్ అరేంజ్మెంట్ అయితే లేదు. అందుకని చెప్పేసి నేను తాడిపత్రిలో ఆపుకొని ఇక్కడ చేయించుకోవాల్సి అయితే వచ్చిందనమాట. ఇవాళ అన్లోడింగ్కి అందుకే లేట్ అయితే అయిపోయింది. కానీ జిరాక్స్ సెంటర్ ఉండదో చూసుకొని నీకు ఆ ప్రింట్ ఏముండదో తీసి ఇచ్చేస్తాం. చూడు ఆడని కనిపిస్తే చెప్పు. సరే చూస్తాం. నిదానంగా అట్లా నాకు చూస్తూ ఉంటాను. నీకు కూడా ఏమైనా కనిపిస్తే కూడా చెప్పు. సరే ఇక్కడ కనిపించేదంతా పెద్ద తొంబలం. ఇది వచ్చేసి కొద్దిగా మనం ఆడ ఊరు దాటి ఆడ ముందు పోతే ఆడ రైట్ సైడ్ ఉన్నట్టుండదు. నాకు చూసాను అంతకుముందు వచ్చినప్పుడు. మనం ఆడ తీసుకుందాంలా ఫ్రంట్ తీసుకుంటే ఏ ఇబ్బంది అయితే ఉండదు మనకు కూడా. జిరాక్స్ ఫ్రంట్ అయితే తీసుకొచ్చేసాం. ఇక మనం వచ్చేసి ఇక్కడ నుండి మా ఊరు 10 కిలోమీటర్లే. ఇంకా అన్నని వచ్చేసి అన్లోడింగ్ పాయింట్కి అయితే పంపించబోతున్నాను అనమాట. ఇక్కడ నుండి కరెక్ట్గా అన్లోడింగ్ వచ్చేసి 20 కిలోమీటర్లు. టైం వచ్చేసి మనకి 5:30 అయితే అవుతా ఉంది. ఇక ఇప్పుడు వెళ్ళినా కూడా అన్లోడింగ్ అయ్యేది ఛాన్స్ అయితే లేదు. అందుకే ఇప్పుడు మన శంకరానికి బిల్ ఇచ్చేసి అన్ననైతే పంపించేద్దాం. అన్న వచ్చేసి ఖాళీ చేసుకుని వచ్చేస్తాడు ఊరికి. చూశారు కదా ఫ్రెండ్స్, మొత్తానికి మనకి ఊర్లో నుండి చెన్నై ట్రిప్ వచ్చేసి ఇలా సాగిపోయిందనమాట. ఇంకా అన్లోడ్ చేసుకుంటే ఇంకా మళ్ళీ తర్వాత నెక్స్ట్ వేరే లోడ్ ఏదైనా ఉంటే మళ్ళీ అక్కడ నుంచి ఏదైనా సెట్ చేసుకుందాం. ఓకే, బండి అయితే బయలుదేరింది. మన వీడియోలు వచ్చేసి కొత్తగా చూసే వాళ్ళ లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్.
హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మన బండి మాధవరంలో స్క్రాప్ అంతా అన్లోడ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ రాయచూరు నుంచి మనం కాళహస్తి నెల్లూరుకి అయితే లోడ్ అయితే పెట్టేసుకున్నాం. ఈ ట్రిప్ నేనైతే బండికి అయితే వెళ్ళడం లేదు, మన శంకర్ అయితేనే బండికి అయితే పంపిస్తూ ఉన్నాను అనమాట. అన్న తర్వాత వేరే క్లీనర్ అయితే వెళ్తాడు, మధ్యాహ్నం నుంచి అయితే బయలుదేరుతారు.